వెల్కమ్ టు స్పీ న్యూస్. రంగారెడ్డి జిల్లా కడతాల మండలం రావిచేడు గ్రామంలో కృత్రిమ కల్తీ పాలు తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడి చేయడంతో పరిసర మండలాలలో కలకలం రేపింది. ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన దాడిలో కృత్రిమ కల్తీ పాలు తయారీదారులు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయారు. రావిచేడు గ్రామంలో అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి పాల సేకరణ కేంద్రం నడుపుతున్నాడు. పాడి రైతుల నుండి సేకరించిన పాలు ముసుగులో కృత్రిమ పాలను కలిపి పాలు డైరీలకు చాలా కాలంగా సరఫరా చేసి అడ్డదారులో సంపాదిస్తున్నాడు. అల్లూరు జిల్లా చింతపల్లిలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో స్థానిక మసీద్ ఏ క్యూబాలో బుధవారం నిరుపేద నిర్భాగ్యులైన ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లాం హింద్ జిల్లా అధ్యక్షుడు షేక్ సయ్యద్ ఆధ్వర్యంలో స్థానిక ఇమాం మొహమ్మద్ సాహిద్ కమిటీ సభ్యులు తోటి ముస్లిం సోదరులతో కలిసి 35 నిరుపేద ముస్లిం కుటుంబాలకు బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కేశవ హరిజనవాడ మెం ఆఫీసు వీధికి చెందిన కె చిన్నస్వామి మంగళవారం సాయంత్రం ఇంటి ముందర కూర్చుని ఉండగా నిఖిల్ కారు వేగంగా నడుపుకొని రావడంతో భయపడిన ఆ వ్యక్తి ఎదురుగా వేగంగా వస్తున్నామని అడిగేందుకు కులం పేరుతో దూషించి మాట్లాడారు. పాకాల ఎస్ఐకు విషయం తెలియడంతో అక్కడికి వచ్చి మాట్లాడి సమస్యను పరిష్కరించి పంపించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో రాజకీయం రసవత్తరంగా సాగింది. ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా వింత రాజకీయం కౌతాల మండలంలో జరుగుతోంది. ఇక్కడ రాజకీయ పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీ నాయకులు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే ముందుగా విద్యార్థి ఉద్యమకారులను సంఘాలను ప్రతిపక్ష నాయకులకు హౌస్ అరెస్ట్ చేస్తారు. కౌతాల మండలంలో అధికార పార్టీ టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా హోలగుంద మండల కేంద్రంలో వైసీపీ పార్టీ సంస్థాగత నిర్మాణ మండల సమావేశం ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి నిర్వహించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీ వరకు హోలగుంద మండల ప్రజలు మెజార్టీ ఇస్తూనే వస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు చోరీ జరిగిందని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్ చెప్పారన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప సింగారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అయ్యప్ప ఆలయం లోపలికి ప్రవేశించి హనుమాన్ మందిరంపైకి వెళ్తూ లైట్లు పగలగొడుతుండగా స్థానికులు గమనించి అతను ప్రశ్నించారు. అతని వద్ద ఉన్న కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ కేఫ్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ప్రారంభించారు. నిర్వాహకుడు ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు తాళ్లూరి రామారావు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తూరు గ్రామంలో డ్వాక్రా సంఘాల బుక్ పేపర్ని ఎన్నుకునే క్రమంలో 2019కి ముందుగా బుక్ కీపర్గా పనిచేసిన విజయలక్ష్మి తమకు మామిడి తోటలపైన లోన్లు ఇప్పిస్తామని ఎకరానికి 90,000 లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి వారి పాస్బుక్లు మరియు లోన్ కాగితాలపై సంతకాలు తీసుకుని లోన్ వస్తుందని నమ్మబలికి ఇప్పటి వరకు 6 సంవత్సరాలైనా తమకు ఎంతవరకు లోన్ ఇవ్వలేదన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మరియు నియోజకవర్గ సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ నేషనల్ హైవే తాజంగి మెయిన్ రోడ్డు మార్గంలో అటుగా వెళ్తున్న చింతపల్లికి చెందిన ఈశ్వర్పై వ్యక్తిగత కక్షలతో కారుతో ధర్మారావు దాడి చేశాడు. దీంతో ధర్మారావును పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సమిష్టిగా ముందుకు సాగాలని సాధకులకు జనసేన నాయకులు అవిడాపు విక్రమ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, సమన్వయంతో ముందుకు వెళితే గొప్ప ఫలితాలు సాధించగలమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విక్రమ్ ప్రారంభించారు.